మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, క్రూడ్ ఆయిల్, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్కి పెట్రోల్ డీజిల్కి చాలా మంచి కనెక్షన్ ఉంది అని చెప్పొచ్చు. మనం చూస్తే ఏప్రిల్ 16th నుంచి పెట్రోల్ అండ్ డీజిల్లో ధరలు అయితే తగ్గాయి. దాని ప్రభావం క్రూడ్ మీద పడింది అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? క్రూడ్ ఆయిల్ ఈజ్ నథింగ్ బట్ ది బేస్ ఆఫ్ ఆల్ ఆయిల్స్ అనమాట. అంటే మీకు పెట్రోలియం ఒకవేళ రిఫైన్ చేసి క్రూడ్ ఆయిల్లో నుంచి బయటికి తీయొచ్చు, డీజిల్ ఉంటుంది, అలాగే మెనీ మోర్ అదర్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్ అనమాట. క్రూడ్ ఆయిల్ అందరి లైఫ్లో ఇండైరెక్ట్గానే మీకు చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎలా అంటారా, ఇప్పుడు మన దగ్గర చేతిలో ఆర్ పాకెట్లో లేదా బ్యాంక్లో క్యాష్ ఉంటే మన క్యాష్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే, అంటే మన దగ్గర పర్చేసింగ్ పవర్ ఉంటుంది. ప్రతి నెల మనం ఒక జీతం వచ్చిన తర్వాత ఆ జీతాన్ని వారం లేదా 2 వారాల్లో అది ఎగ్గొట్టేయాలి. అంటే అది అయిపోవాలన్నమాట. అకౌంట్లో అక్కడ మీకు జీరోస్ కనిపించాలి. అప్పటిదాకా మనం షాపింగ్ అనేది ఆపం. జనరల్గా ప్రతి నెల చాలా మంది ట్రై చేస్తుంటారు, కనీసం ఈ నెలన్నా 4 పైసలు వెనకేసుకుందాము, పెట్టుబడి పెడదాము అనుకుంటారు, కానీ మెనీ పీపుల్ స్లిప్ అవుట్ ఆఫ్ దాట్ అనమాట. సో డైరెక్ట్ ఇంపాక్ట్ ఒక పర్సన్ జీవితంలో చూపించేది డబ్బు, కానీ డబ్బు కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్ క్రూడ్ ఆయిల్. అది ఇండైరెక్ట్ గా మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటారా, స్పెషల్లీ మీరు వాడుతున్న 2 వీలర్ 4 వీలర్ ఆర్ మేబీ ఎనీ కైండ్ ఆఫ్ వీలర్, మీ పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కానివ్వండి, మీరు కొనే నిత్యావసర వస్తువుల కోసం ఏదైతే లారీస్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డీజిల్ వాడేసి మీ దాకా వచ్చేలా చూస్తారనమాట. అంటే మీ ఇంటి దగ్గర ఉన్న కిరాణా స్టోర్ కానివ్వండి, మీ ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్స్ కానివ్వండి, మీరు అక్కడికి వెళ్ళేసి కొనుక్కుంటారు మీకు అవసరమైన సామాన్లు. ఇవన్నీ కూడా మన దగ్గరికి చేర్పించాలి అంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు యూజ్ ఫ్యూయల్. సో ఫ్యూయల్ వాడితే గానీ మీకు బండి కదలదు అప్పటిదాకా. సో ఫ్యూయల్ వాడేసి మీ ఇంటి దగ్గర తీసుకొస్తున్నారంటే క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగింది అనుకోండి, డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు అన్ని భగ్గుమంటాయి. అలాగే మీరు కొంటున్న ప్రతి వస్తువు, అదేంటి లాస్ట్ మంత్ కొన్ని నెలల ముందు పాల రేటు 25 రూపాయలు ఉండింది, ఇప్పుడు 32 రూపాయలు 31 రూపాయల వరకు వచ్చేసింది. అండ్ కేజీ ప్యూర్ మిల్క్ కావాలంటే ఇట్ హ్యాస్ క్రాస్ 90 రూపీస్. ఎందువల్ల? ఎందుకంటే ఏదైతే మీరు జంతువులోకి పెడుతున్న ఫీడ్ ఉందో అది రేటు పెరిగింది, దాంతో పాటే డీజిల్ రేటు పెరిగింది. డీజిల్ రేటు పెరిగితే మీకు అన్నిటి మీద మీకు ఇంపాక్ట్ వచ్చింది. దానివల్ల అందరూ ఏమంటున్నారు, మా దగ్గర అసలు సంపాదించింది మా రూపాయి మాకు సరిపోవట్లా, ఎందుకంటే మా దగ్గర డబ్బులు మిగలట్లేదు. అది ఫీజు కానివ్వండి, ఇంటర్నెట్ కనెక్షన్ కానివ్వండి, ఇంటి రెంటే కానివ్వండి, అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఒక గుడ్ న్యూస్, ఇందాక శిరీష గారు అడిగినట్టు 16th ఏప్రిల్ నుంచి మీకు క్రూడ్ ఆయిల్ అనేది కింది ముఖం పట్టింది, అంటే ఒక ఫాల్ అంటూ స్టార్ట్ చేసింది. సో దట్స్ అ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే మన అందరి పాకెట్లో ₹1 నుంచి ₹1,00,000 మిగలాలి అంటే అది క్రూడ్ చేతిలోనే ఉంది. క్రూడ్ చేతిలో ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఓపెక్ నేషన్స్ ఉన్నాయండి, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అంటారు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక అసోసియేషన్ క్రియేట్ చేసి, బాబు చూడు ఒక రేట్ మనం ఫిక్స్ చేస్తాము డాలర్ రూపంలో, అదే డాలర్ ప్రైస్తో మనం ప్రతి దేశానికి ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్ అమ్మాలి అంటారు. కానీ మధ్యలో ఏం జరిగిందంటే, ఈ మధ్యలో ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఇంకా వేరే కంట్రీస్ మధ్యలో గొడవలు మొదలైనందువల్ల ఇండియా ఏం చేసిందంటే, రష్యా ఒక మంచి ప్రైస్ ఆఫర్ చేస్తుంది అన్నది. ఎందుకంటే రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి. అంటే అమెరికా అండ్ మిగతా యూరోప్ దేశాలు ఏం చెప్పారంటే, మనం రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, మనం వాళ్ళని వెలేయాలి, వాళ్ళని అసలు దగ్గర తీసుకోవద్దని చెప్తే, అప్పుడు మాస్కో నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ ఏం చేశారంటే, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు మా దగ్గర నుంచి కొనండి ఆయిల్, ఎందుకంటే మనదేం ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి. సో అప్పుడు ఇండియా ఏం చేసిందంటే, ఇక్కడ ఓపెక్ నేషన్స్ నుంచి ఆయిల్ అనేది కట్ చేసి సప్లై ఇక్కడ నుంచి తెప్పించుకోవడం మొదలుపెట్టింది. ఎందువల్ల? దాదాపు 20 నుంచి 40% వరకు తక్కువ ధరలో వచ్చాయి. మనకు ఎక్కువ రేట్లు ఇంకో తగ్గుండొచ్చు, బట్ ఇక్కడ నుంచి రావడం వల్ల ఏమైందంటే, మన దగ్గర డబ్బులు ఏవైతే ఫారిన్ కంట్రీ ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి కదా డాలర్లో, అది ఖర్చు పెట్టడము ఇంకా తగ్గించారనమాట. ఎందుకంటే ఎంత ఎక్కువగా మీ దగ్గర డాలర్స్ ఉంటే మీ దేశానికి అంత కైండ్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నట్టు. సో దానివల్ల ఏమైంది, మన మీద అప్పుల భారం పడదు, మనకు అన్ని రేట్స్ అన్ని కూడా తగ్గుంటాయి. ఇప్పుడు ఆ మంచి రోజులు వచ్చాయి. నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను క్రూడ్ ఆయిల్స్ వర్స్ట్ కైండ్ ఆఫ్ అ మంత్ సిన్స్ 2021. మనం 4 ఏళ్ల ముందు సంగతి మాట్లాడుకుంటాం శిరీష ఇక్కడ. అంటే 4 ఇయర్స్ ముందు క్రూడ్ ఎలాగైతే పడేదో, దాని తర్వాత 4 ఇయర్స్ వరకు మనం అన్నితో రేట్లు ఎక్కువ పెట్టుకుంటూ వచ్చాం. మీరు గమనిస్తే ప్రతి నెల ప్రతి సంవత్సరము మీరు ప్రతి వస్తువుకి మీ రేట్ ఎక్కువ ఇచ్చారు, కాబట్టే అందరి దగ్గర డబ్బులు అనేది ఎక్కువగా సేవ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 16th ఏప్రిల్ నుంచి
క్రూడ్ ఆయిల్ పడిపోవడం వల్ల మనకు చాలా లాభాలు జరిగాయి. ఇప్పుడు ఏమైందంటే చైనా నుంచి టారిఫ్స్ అన్ని కూడా విధించిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది, బిజినెస్లు ఆగిపోయాయి. క్రూడ్ ఆయిల్ ఏమో ఎవడు కొనట్లేదు. క్రూడ్ ఆయిల్ కొంటేనే కదా మీకు పెట్రోల్ అండ్ డీజిల్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే డిమాండ్ బాగా తగ్గిపోవడం వల్ల ఆయన April 2nd ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి మీరు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ హ్యాస్ గాన్ డౌన్ అ లాట్. మీకు ఇక్కడ చార్ట్ రూపంలో చూపిస్తాను హౌ ఇట్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్. సో ఇది మీరు చూడండి, మీ అందరికి జస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే గోల్డ్ అంటే అందరికి ఇష్టం కదండి, గోల్డ్ అంటే అందరికి అలవాటు కూడా, గోల్డ్ ప్రైసెస్ కూడా డైలీ చూస్తున్నారు, మనం చూపిస్తున్నాము. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే గోల్డ్ ఇక్కడ మీకు ఎలాగైతే పెరుగుతూ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది కదా, ఇక్కడ మీరు చూసుకుంటే కానీ క్రూడ్ మాత్రం మీకు ఆల్ టైమ్ లో వరకు వచ్చేసింది. ఇట్ హాస్ గాన్ డౌన్ బై సమ్వేర్ అరౌండ్ 5,100 రూపీస్. ఎంత ఉండింది తెలుసా మీకు కొన్ని నెలల ముందు క్రూడ్ ఆయిల్? ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 6,575. అంటే 1,500 నుంచి 1,600 వరకు ఇండియన్ రూపీస్ లో క్రూడ్ ఆయిల్ పడిపోతే మీకు ఫారిన్ కరెన్సీలో చాలా ఎక్కువగా పడ్డట్టు దాని అర్థం. సో గోల్డ్ పెరిగినప్పుడల్లా మీకు క్రూడ్ ఆయిల్ ఎందుకు ఎక్కువగా పడుతుందంటే అంటే దాని అర్థం ఏంటంటే బిజినెస్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా లేదు. సో కాబట్టి బిజినెస్ నుంచి అందరు పెట్టుబడులు విత్డ్రా చేసి బంగారం కొంటున్నారు అనమాట. సో బంగారం కొంటేనే కదండి బంగారం పెరిగేది. సో బంగారం కొనేటప్పుడు ఏమవుతుంది, మీకు బిజినెస్ పెరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మీ అందరికి ఇక్కడ నుంచి ఒక మంచి మాట చెప్తున్నాను, క్రూడ్ ఆయిల్ ధరల్లో ఇంకా పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే సరైన సమయం. మీరేం చేస్తారంటే మీ దగ్గర ఏదైతే మంత్లీ బిల్లులో మీకు డబ్బులు మిగులుతున్నాయి కదా, అది మీరు క్రూడ్ ఆయిల్ వల్ల మీరు డబ్బులు ఎక్కువ కడుతున్నారని చెప్పేసి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టకుండా పెట్టుబడి అనేది స్టార్ట్ చేయమని చెప్తాను శిరీష. ఎందుకంటే ఈ ఆఫర్, ఈ ఛాన్స్ మళ్ళీ మీకు రాదు. మీకు ప్రతి నెల 6,000 8,000 ఒకవేళ గ్రాసరీ బిల్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు మీకు 4,000 నుంచి 5,000 లేదంటే 8,000 బిల్లులో 7,000 అయింది అనుకోండి, 6,000 అయింది అనుకోండి, కనీసం 1,000-2,000 మిగులుతాయి కదా. ఆ డబ్బులతో మీరు పెట్టుబడి స్టార్ట్ చేయండి. ఎక్కడ ఎలా పెట్టుబడి పెడితే ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే నిన్ననే నేను ఒక వీడియో చేశాను, దానికంటే ముందు కూడా ఇంకొక వీడియో చేశాను. మీకు ఒక రెఫరెన్స్ ఇస్తున్నాను. ఒకటేంటంటే 400 రూపీస్ మీరు మంత్లీ పెట్టుబడి పెడితే నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో మీకు కనీసం 2 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఎలా సంపాదించుకోవచ్చు ఒక వీడియోలో చెప్పా. రెండో వీడియో మీరు చూసారనుకోండి, నిన్నటి చేసిన వీడియోలో 100 రూపాయలు పెట్టుబడి మీరు పెడితే మీరు ఈజీగా సమ్వేర్ అరౌండ్ 40 to 50 crores వరకు ఎలా వెళ్ళొచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆ వీడియోస్లో ఉన్నాయి. చూడండి. ఇలా క్రూడ్ ప్రైసెస్ తగ్గుతూ ఉంటాయి, మీ దగ్గర డబ్బులు మిగులుతూ ఉంటాయి, కానీ పెట్టుబడి మాత్రం మర్చిపోకండి. డౌట్స్ ఉంటే నన్ను కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.